హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు రైల్ కౌశల్ వికాస్ యోజన నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీకు ఒకవేళ నోటిఫికేషన్ తెలిసి ఉంటే మీరు నోటిఫికేషన్ ఎక్కడ దాకా చెప్తానో అక్కడ దాకా స్కిప్ చేసి నేను ఆన్లైన్ అప్లై ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నానో అక్కడ నుండి ఆన్లైన్ అప్లై అనేది ప్రాసెస్ అనేది మీరైతే చూడండి. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది జాగ్రత్తగానే చూడండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు రైల్ కుశల్ వికాస్ యోజనకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ట్రైనింగ్ వచ్చేసి ఫిబ్రవరిలోనే ఉంటుంది 2024లో. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఎలిజిబిలిటీ చూసుకుంటే ఓన్లీ 10th పాస్ అయ్యి ఉంటే చాలు. సో దీంట్లో అయితే మనకు 18 నుండి 35 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఆ తర్వాత సెలక్షన్ మెథడ్ వచ్చేసి మనం 10th పాస్ అయ్యి దాంట్లో అయితే 9.5 అనేది మనకు పర్సంటేజ్ అనేది వచ్చి ఉండాలి. సో దాంతోనే మనకు మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే తీస్తారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు వెబ్సైట్ అనేది ఇక్కడైతే నేనైతే ఇప్పుడు అప్లై చేసేటప్పుడు మీకు వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఇక్కడైతే మనకు రిజర్వేషన్ వచ్చేసి ఏమైనా రిజర్వేషన్ అయితే ఉండదు. ఆ తర్వాత అటెండెన్స్ వచ్చేసి 75% అనేది మనకు కంపల్సరీ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు ట్రైనింగ్ వచ్చేసి 3 వీక్స్ 18 డేస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ పాస్ క్రైటీరియా వచ్చేసి 55 రిటర్న్లో ఉంటుంది. తర్వాత 60% ఏమో ప్రాక్టికల్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు వాళ్ళు అదర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 7th జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు డాక్యుమెంట్స్ ట్రైనింగ్ పోయేటప్పుడు మనం ఇక్కడైతే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, తర్వాత ఇక్కడైతే 10th మార్క్స్ మెమో, తర్వాత ఇక్కడైతే మనకు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన సర్టిఫికేట్, తర్వాత ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే తీసుకోపోవచ్చు. ఆ తర్వాత అఫిడవిట్ 10 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ తీసుకోపోవాలి. మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకోపోవాలి. సో ఇక్కడైతే వాళ్ళైతే ఈ విధంగా అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే రైల్ కుశల్ వికాస్ యోజన సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు సైన్ ఇన్ అండ్ సైన్ అప్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడైతే మనకు సైన్ అప్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే సైన్ ఇన్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి. మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఇచ్చండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ వచ్చేసి నేనైతే మీకైతే ఎగ్జాంపుల్ అని చూపెడతాను. సో ఇక్కడైతే మనకు పాస్వర్డ్ వచ్చేసి మనకు క్యాపిటల్లో ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత ఒకటి నెంబర్కి ఉండాలి. ఒక్క నిమిషం, ఇక్కడ నెంబర్కి ఉండాలి, తర్వాత @ కానీ హ్యాష్ ట్యాగ్ కానీ సో మీరైతే ఇక్కడైతే ఇచ్చేయండి అనమాట. సో ఈ విధంగా ఇచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో సేమ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈ విధంగా వేసిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు ఈమెయిల్ అడ్రస్ అనేది వాళ్ళు అయితే వెరిఫికేషన్ లింక్ అనేది పంపడం అయితే జరుగుతుంది. సో దాన్ని అయితే వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే సైన్ ఇన్ అనేది వస్తుంది. ఇక్కడైతే మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ పాస్వర్డ్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రొఫైల్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రొఫైల్ మీద ఆప్షన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే అప్డేట్ ప్రొఫైల్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మన యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన అప్పుడు రిజిస్ట్రేషన్ ఇచ్చినాం కదా. సో అదైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేయండి. మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఈ విధంగా అయితే ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ యాజ్ ఇట్‌గా సేమ్ మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నట్టు ఆ విధంగా అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ మేలా ఫీమేల్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క బ్లడ్ గ్రూప్, సో మీరు సంబంధించిన మీకు బ్లడ్ గ్రూప్ ఉంటుంది కదా. సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కేటగిరీ, సో మీరు జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా అయితే అప్డేట్ అయి వస్తుంది. తర్వాత ఇక్కడైతే మనకు మొబైల్ నెంబర్ ఇప్పుడు చేంజ్ చేసుకుంటే ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో దీంట్లో అయితే ఇచ్చేయాలన్నమాట 10th సంబంధించింది. సో ఇక్కడ వచ్చేసి బోర్డ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం సెర్చ్ బార్లో మీ యొక్క బోర్డ్ నేమ్ అని సెర్చ్ చేస్తే మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది వచ్చేస్తుంది.
సో ఈ విధంగా అయితే ఇక్కడ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th మార్క్స్ షీట్ నెంబర్ అనేది ఇచ్చేయండి. సో రోల్ నెంబర్ అయితే కాదు. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీకు పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో మీకు 10థ్‌లో సో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వాళ్ళు ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఇక్కడైతే ఇచ్చారు. సీజీపీఏ పర్సెంటేజ్ మల్టిపుల్ తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు పాసింగ్ సో ఎప్పుడు పాసింగ్ అయ్యారో మీ యొక్క పాసింగ్ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు కన్వర్ట్ చేసి ఇక్కడ జాగ్రత్త అనేది మీరు అయితే ఇక్కడైతే పర్సెంటేజ్ అనేది ఇచ్చేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకైతే అడ్రస్ అనేది వస్తుంది. సో మన యొక్క కరెస్పాండ్ అడ్రస్ వచ్చేసి సో ఇక్కడ మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా ఎంటర్ నెంబర్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ లైన్ 2 వచ్చేసి మీ యొక్క ఊరి పేరు, స్ట్రీట్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో మీ యొక్క ఊరి పేరు, విలేజ్ నేమ్, తర్వాత మండల్ నేమ్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఉంటుంది కదా! సో ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత స్టేట్ కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే కేర్‌ఫుల్‌గా ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేస్తే మనకైతే అప్డేట్ ప్రొఫైల్ అనేది అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లికేషన్ ఉన్నది కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లై హియర్ ఉన్నది కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేస్తే మనకు అప్లై పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే నోటిఫికేషన్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు సంబంధించిన మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ట్రైనింగ్ అనేది. సో ఇక్కడ మీకు దగ్గర ఉన్న ట్రైనింగ్ సెంటర్ ఇన్‌స్టిట్యూట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సెర్చ్ ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకు ఈ ఇన్‌స్టిట్యూట్ అడ్రస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ట్రేడ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు నేనైతే ఈ ట్రేడ్ అనేది ఎంచుకున్నా కాబట్టి నాకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు ట్రైనింగ్ వచ్చేసి ఫిబ్రవరిలో ఉంటుందని వాళ్ళైతే ఇక్కడైతే ఫిబ్రవరిని మెన్షన్ చేశారు. సో ఆ తర్వాత ఇక్కడైతే వాళ్ళు డేట్ కూడా అయితే మెన్షన్ చేశారనమాట. ట్రైనింగ్ డేట్ అనేది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఆర్ యూ ష్యూర్ టు సబ్మిట్ ఇప్పుడు అయితే మనం సబ్మిట్ చేసిన తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదని అంటున్నారు. సో ఇక్కడైతే మీరు ష్యూర్‌గా కంటిన్యూ సబ్మిట్ చేస్తున్నారా అంటున్నారు. సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకు ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఉన్నాయి కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లికేషన్ స్టేటస్ ఉన్నాయి కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకైతే అప్లికేషన్ స్టేటస్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మన యొక్క ఎన్రోల్మెంట్ ఐడీ, తర్వాత నోటిఫికేషన్ నెంబర్, తర్వాత ఇన్‌స్టిట్యూట్, తర్వాత ఇక్కడైతే ట్రైనింగ్ మంత్ సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ స్టేటస్ వచ్చేసి అప్లికేషన్ సబ్మిటెడ్ అని వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనే ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట మనకు. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకైతే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు అప్లై అనేది చేసుకోండి. సో ఏమైనా మిస్టేక్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.